ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. వందనాలు సార్. మంచి పాటలు పాడిన వాళ్ళందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడ, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి ఈ జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మాకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా మేమంతా అనేక ప్రాంతాల్లో ఉన్న ఒకే సమయంలో కీర్తనలు పాడి వాక్యాన్ని ధ్యానం చేసి మరి క్రీస్తు కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రార్థన ద్వారా మేము నీ సహవాసం ఉంటున్నాం. మా సమస్యలు, అవసరాలు, కొరతలు నీతో చెప్పుకొని నీ గొప్ప ఉచితమైన దయలో ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రతి వ్యాధి, శోధన, ప్రతి కన్నీరు, మరణం తప్పించబడి 2026 సంవత్సరంలో మరి నేటి దినాన్ని నీ సన్నిధిలో ఉన్నావు నాయన. ఇప్పటి వరకు బిడ్డలు కీర్తనలు పాడారు. నిన్ను మహిమపరచడం మాకెంతో సంతోషం. ఇప్పటి దినంలో మరి నాయన నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. నీ ఆత్మ సహాయాన్ని మాతో ఉంచమని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీలున్న వారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా పరిగణించుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తువు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భమును ధరింపబడి కన్యైన మరీకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకంలోనికి దిగిననియు, పోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 173వ కీర్తన, రివెల్ ఫామ్లో 54వ కీర్తన. యేసుని ప్రేమను ఏమారకను ఎప్పుడు దలచవే ఓ మనసు అనే కీర్తన. అందరు కలిసి యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు తలచవేయో మనసా, పాసిగనాతని వరనామంబును బదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభునిలదలచవేయో మనసా. శాపమునంతయు చక్కగనోచిన శాంతు పొగడవేయో మనసా. కష్టములలో మన కండగనుండి కర్తను దలచవేయో మనసా. నష్టములన్నీయు నడచిన యాగు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. మరణతరిని మన శరణుగా నుండే
అన్యుని దళచవేయో మనసా, కరుణను మనక నీటిని తుడచిన కర్తను పొగడవి యో మనసా. ప్రార్థనలు విని ఫలములనొసగి ప్రభుని కదలచవేయో మనసా, ప్రార్థన గోరుచు శ్రద్ధతో దీని సంజుని పొగడవేయో మనసా. వంచన లేక వరములనొసగిన వరదుని దళచవేయో మనసా, కొంచెముగాని కూర్మితో దేవుని కుమారుని పొగడవి యో మనసా. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దళచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనున్న సహోదరులు మంచి పేరు పొందినవాడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి 2026 మరి తొలి దినాల్లో ఉన్న మనం మహాదేవుని కృపను బట్టి ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొనగలుగుతున్నాం. ఈనాడు క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్య ఏమిటంటే కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోతుంది. నవీన సమాజంలో అన్నీ అందుబాటులోకి వచ్చాయి. రకరకాల తినుబండారాలు, వస్త్రాలు, బంగారాలు, మునుపటి కంటే కొత్త కొత్త వస్తువులు సమాజంలో చాలా వచ్చినాయి. మనశ్శాంతి దూరం అయిపోయింది. కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. కుటుంబాల ప్రార్థనలకు వెళ్తున్నాం. భోజనాలు పెడితే ప్రార్థనలు పెట్టుకుంటే వాళ్ళ ప్రార్థనలకు వీళ్ళ ప్రార్థనలకు వెళ్తున్నాం. కానీ మన గృహంలో ప్రార్థన మనం కుటుంబం అంతా చేసుకోలేకపోతున్నాం. మరి దేవుడు ఆ కొరత తీర్చడానికే మనకు ప్రతి రాత్రి ఈ జూమ్ ద్వారా ఈ ఏర్పాటు చేశాడని నేను దేవుడిని గనపరుస్తున్నాను. పౌలు గారి పరిచర్యలు మరి బర్నబాను విడిచిన తర్వాత మరి పౌలు దెర్బేకు లుస్త్రాకు రావటం జరిగింది. అక్కడ దేవుడు మరొక ఏర్పాటు చేశాడు. మనం ఎప్పుడు సేవ గురించి ఏమైపోతుంది అనుకోవద్దు. దేవుడు తన ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటాడు. దేవుని ప్రణాళికలు గొప్పవి. మన ఎడల కూడా ఆయన పరిచర్య ఎడల, సంఘం ఎడల, అలాగే ఆయన బిడ్డల ఎడల ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. మీరు గమనించండి, ఆదిమ సంఘం ఆవిర్భావంలో సంఘం 2 పెద్ద దెబ్బలు తింది. ఒకటి సంఘ పెద్ద స్తెఫను చంపేయటం, 7వ అధ్యాయం 56-60 వచ్చిన. 12వ అధ్యాయంలో మరి యాకోబుని చంపటం, యోహాను సోదరుని. 13వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మరో 2 సిద్ధపరిచారు. అది దేవుడే స్వయంగా కోరుకున్న వ్యక్తులు. మరి అంత్యోకలో ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలుని మరి బర్నబాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు పౌలు బర్నబా వేరే సమయంలో దేవుడు తిమోతిని సిద్ధం చేశాడు. తిమోతి మరి పౌలుకి నిజ కుమారుడు, శిష్యుడు. పౌలు దగ్గర శిష్యరికం నేర్చుకున్నవాడు. పౌలేమో సేవలో ఎంతో ఎదిగినవాడు. ఆ నీడలో మరి సేవకు అనుకూలంగా మారిన వ్యక్తి. ఈ వ్యక్తి గురించి చెప్పిన మాటలు మనం గమనించాలి. విశ్వసించిన యూదురాలు కుమారుడు, తండ్రి అన్యుడు అయినప్పటికీ అన్యుని యొక్క ప్రభావం అతని మీద పడలేదు. మీరు గమనిస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మీరు అన్యులకు బిడ్డలు ఇవ్వద్దు, వారి పిల్లలు చేసుకోవద్దు అంటాడు. కానీ మరి జ్ఞాని అయిన సొలొమోను వారిని చేసుకొని, అంటే మొదటి రాజులు గ్రంథం 11వ అధ్యాయం కలిసి మోయాబీయులు, అమ్మోనీయులు, సిరియన్లు,
తర్వాత ఇలాంటి సీదోనీయులు వారి పిల్లలు చేసుకోవద్దంటే లెక్క చేయకుండా చేసుకొని వారు సొలొమోను మనసు ఇతర దేవతల తట్టు తిప్పిరి అని కూడా రాశాడు అదే అధ్యాయంలో దేవుడు 2 సార్లు స్వప్నంలో కనపడితే ఆయన మాట సొలొమోను చెవికి ఎక్కలేదు, సొలొమోను వినలేదు, దేవుడు కోపం వచ్చిందని కూడా రాశాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనల్ని సరిచేయటానికి మనం వినాల. మనం దారి తప్పుతున్నప్పుడు, లోకంలో పాపంలో పడిపోతున్నప్పుడు దేవుడు 1-2 సార్లు హెచ్చరిక చేస్తాడు. దేవుడు మనల్ని శిక్షించబోయే ముందు తప్పక మన మధ్య మరోసారి అవకాశాలు కల్పిస్తాడు. కానీ మనం సాతాను సంఖ్యలో ఉన్నప్పుడు ఇవేమి మన చెవికి ఎక్కం. అందువలన ఏ చేతులతో యెరూషలేము దేవాలయం కట్టాడో అదే చేతులతో మరి రాజుగారి రాణులు కోరితే ఆ కోరిక మేరకు అన్ని దేవతలకు గుళ్ళు గోపురాలు కూడా కట్టేశాడు. అందువల్ల దేవుని కోపం వచ్చింది. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా, కానీ ఇక్కడ తిమోతి తండ్రి అన్యుడైన ఆ ప్రభావం పడకుండా వారి తల్లి జాగ్రత్త పడినట్టుంది. తిమోతి అమ్మమ్మ, తిమోతి తల్లి, తిమోతి అందరూ దేవుని యొక్క పరిశుద్ధ మార్గంలో ఉన్నట్టు రాయబడి ఉంది. ఒక విశ్వసించిన యూదురాలి కుమారుడు. సమూయేలు ఎవరు అంటే ఒక విశ్వాసం ఉంచిన ప్రార్థనాపరుడి కుమారుడు, అన్న కుమారుడు. సమూయేలు గొప్పతనం వెనక తల్లి కన్నీటి ప్రార్థన, పెంపకం, ధైర్యంగా దేవుని సన్నిధిలో వదిలేసిందా ఇంట్లో రోజు ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. లేకపోతే అక్కడ ఏలీ పిల్లలిద్దరూ చెడిపోయారు. ఆ పిల్లలు అక్కడ చెడిపోతే సమూయేలు సక్సెస్ అయ్యాడు. మరి ఎలా సాధ్యం అయి ఉంటుంది? అదే స్థలంలో ఏలీ కుటుంబం నాశనం అయిపోయింది, మరి అన్న కుటుంబం వర్ధిల్లింది. ఓ పిల్లాడిని పెంచలేక పేదరికంలో వదిలేలా. మరి సమూయేలు తండ్రి బాగా సంపన్నుడు, శ్రీమంతుడు. పైగా మొదటి భార్య పెద్ద కొడుకే ఆస్తిలో ఎక్కువ భాగం. యూదుల ఆస్తుల పంపకాలు మనలాగా ఉండవు, 3 వంతులు ఎక్కువగా పెద్ద కొడుకు వెళ్తాయి. అయినా ఆవిడ ఆ సంపదను చూడలేదు, దేవుని సన్నిధిలో పెరగటానికే ప్రాధాన్యత ఇచ్చింది. దాని ఫలితమే మరి ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో సమూయేలు లేచి నిలబడితే అందరు లేచి నిలబడేవాడు, ఆయన కూర్చుంటే అందరు కూర్చునేవాడు. ఆయన వేలెత్తి తీర్పులు తెచ్చేవాడు న్యాయాధిపతిగా, ఒక యాజకునిగా, ప్రవక్తగా, రాజగురువుగా, న్యాయాధిపతిగా ఇన్ని స్థానాలు ఆక్రమించిన వాడు ఇశ్రాయేల్ చరిత్రలో. అందుకే ఆయన గురించి దావీదు కీర్తనలో శ్రేష్టమైన మాట రాయించాడు. దానంతటికీ కారణం నేను అన్నయ్య అంట. చాలామంది ఏంటంటే సమూయేలు లాంటి పిల్లలు కోరుతారు కానీ అన్న లాంటి ప్రార్థన పరులు అవ్వాలనుకోరు. మనమేమో అన్న కాకపోయినా మన పిల్లలు సమూయేలు కావాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళు అన్న అయితేనే సమూయేలు వస్తారు. మీరు దైవ గ్రంథంలో గమనిస్తే సమూయేలు గురించి ఓ చక్కని మాట, చాలా శ్రేష్టమైన మాట రాశాడు బైబిల్లో. అది మీకు చదివి వినిపించాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. సమూయేలు దావీదు కీర్తనలో 99వ కీర్తనలో 6వ వచనం, పేజీ నెంబర్ 504. ఆయన యాజకుల్లో మోషే, అహరోను నుండి ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు. అప్పటికి ఇంకా దానియేలు స్టోరీ రాల. అంటే ఇంకా వీళ్ళు బబులోను దేశానికి వెళ్తే దానియేలు కూడా ప్రార్థనా పరుల జాబితాలో ఉండేవాడు. భక్తి కలిగిన స్త్రీలు వారి బిడ్డలు ఎలా వర్ధిల్లారు, అది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సమూయేలు అంత గొప్ప ప్రార్థనాపరుడు అవటం వెనక వాళ్ళ తల్లి కన్నీటి ప్రార్థన. మొదటి సమూయేలు గ్రంథంలో వ్రాయబడ్డ మాటల శిలోహలో బహుదుఃఖాక్రాంతురాలై. బిడ్డల గురించి కొన్నిసార్లు మనసులో బాధ ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి, కానీ కన్నీటి ప్రార్థన కూడా చాలా అవసరం. కన్నీటితో ప్రార్థించటం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బహుభక్తి కలిగిన స్త్రీలుగా అక్కడ మనం చూడగలం. ఇక నూతన నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనానికి వస్తే, కొంతమంది భక్తి కలిగిన స్త్రీలలో నూతన నిబంధనలో 25, 26 వచనాలకు వెళదాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 25వ వచనం ఏమన్నాడు? నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగ చేసిన 5 నెలల వరకు
ఇతరుల కంట పడకుండా ఉండేది. ఎవరు ఆవిడ? ఎలిజబెత్. ఎలిజబెత్ గురించిన మాటలు. మరి నూతన నిబంధనలో ఇద్దరు వ్యక్తులు చాలా ప్రముఖమైన వ్యక్తులు. ఒకరు బాప్తిస్మిచ్చి యోహాను, రెండు యేసు ప్రభు. బాప్తిస్మిచ్చి యోహాను యాజక వంశంలోనే పుట్టాడు కానీ ప్రవక్తగా పెరిగాడు. జకరియా ఎలిజబెత్తుల కుమారుడు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలాగ చేసినందుకు 5 నెలల వరకు ఇతరుల కంఠం. మోషే పుట్టినప్పుడు మరి కొన్నాళ్ళ పాటు ఇతరుల కంట పెట్టకుండా ఆవిడ పెంచింది. ఈవిడ గర్భవతి 5 నెలలు జనాల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. మరి వారి భర్త బాప్తిస్మిచ్చి యోహాను పేరు పెట్టేంత వరకు మాట్లాడకుండా ఉండిపోయాడు. అన్నీ విచిత్రాలే ఈ స్టోరీలో, ఈ ప్యాసేజీలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆవిడ భక్తి కలిగిన స్త్రీలో, ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి ఒక మాట చెప్పారు. ఒక జకరియా గురించి మాత్రం కాదు, ఎలిజబెత్ను కలిపి చెప్పారు. 1వ అధ్యాయం 6వ వచనంలో వీరిద్దరూ, ఆ పదం చూడండి, వారిద్దరూ. చాలా ఇళ్లలో మనకి దైవ గ్రంథం పాత నిబంధన ఎక్కువగా పురుషాధిక్యతలో రాశారు. అందువలన స్త్రీ యొక్క ప్రాధాన్యత అక్కడ తక్కువ. నూతన నిబంధనలో స్త్రీకి స్థానం ఇచ్చాడు దేవుడు. ఇక్కడే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున. వీరిద్దరంటే జకరియా మరియు ఎలిజబెత్. ఎలిజబెత్ కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నిరపరాధులు, నీతిమంతులు. ఒక అపవాదు వాళ్ళ మీద వేయటానికి కుదిరేలా లేదు. మనకి నూతన నిబంధనలో హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంది. యాకోబుని ఒంటె మోకాళ్ళ యాకోబు అనేవాళ్ళట. ఆయన నాజీర్ వ్రతంలో పెరిగినవాడు, యేసుప్రభుకు దగ్గర బంధువు. యేసుప్రభు సిలువ ఎక్కకముందు, సిలువలో ప్రాణం పెట్టకముందు అతను విశ్వసించలేదు, నమ్మలేదు రక్షకునిగా. పునరుద్ధార క్రీస్తుని చూసిన తర్వాత ఆయన తోబుట్టు అనలేదు, నా ప్రభు అంటాడు. అతని గురించి పండితులు ఏమి రాశారంటే, అతని విరోధులు కూడా అతన్ని ఆక్షేపించలేరంట, అంత పరిశుద్ధుడంట. ఒంటె మోకాళ్ళ యాకోబు ఎంతో పరిశుద్ధ జీవితంలో జీవించాడు. ఆయన విరోధులు, ఆయనంటే గిట్టని వారు కూడా ఆయన మీద నిందలు వేయలేరంట. ఇక్కడ నిరపరాధులు, నిందారహితులు. నింద వేయటానికి కుదరదు. కొన్నిసార్లు మనకు శత్రువులు ఏదో అంటారు మన మీద ఉన్నాయి లేనివి, కానీ వాళ్ళకు కూడా దేవుడు మనసాలు సంఘాలు అంటారు. వాళ్ళకి మాకు పడకపోయినా వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, మంచి ప్రార్థనా పరులు, దేవుని భయం కలిగిన వారు. నేను ఒకసారి ఒక గ్రామంలో పెళ్ళి మాట్లాడుకుంటే ప్రేయర్ చేయటానికి వెళ్ళాను. వెళితే ఆ పెళ్ళి మాట్లాడుకున్న తరువాత పెళ్ళి కొడుకు తరపున వచ్చిన వారు ఆ టీ అయ్యి తాగేటప్పుడు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఏదో కట్నాలు ఇచ్చి పుచ్చుకుని అన్నీ మాట్లాడుకున్న తర్వాత పెళ్ళి కూతురు తరపున వచ్చిన ఒక పెద్ద ఆయన అన్నాడు, మీ అమ్మాయి గురించి ఈ ఊర్లో ఒక ఆయన చాలా బాగా చెప్పారండి. ఎవరండి అంటే, వాళ్ళకి పడదు, వాళ్ళకి వీళ్ళకి ఏదో కోర్టు కేసు కూడా నడుస్తుంది, కొట్టుకొని జైలుకి కూడా వెళ్ళారు. వాళ్ళు చెప్పారంట ఏంటంటే, ఆ అమ్మాయి వాడు చాలా మంచివాడు, కానీ వాళ్ళకి మాకు పడదు. ఎవరో పెట్టిన కేసులు, ఊరు గొడవల్లో మేము తలదూర్చాం, కానీ కుటుంబం మంచిది, అమ్మాయి చాలా ఉత్తమరాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కుదిరితే నిందలేయటానికి, గిట్టని వాళ్ళ మీద సాడీలు చెప్పటానికి, లేనిపోయినవి ఉన్నవన్నీ మాట్లాడటానికి అలవాటు పడ్డ మానవ సమాజం. మేము గ్రామంలో, ఊరి పేరు చెప్పలేనులేండి, అది మేము పాస్టర్ కాకముందు జరిగిన సంఘటన. ఒక ఆవిడ ఉండేది, ఆవిడికి వాళ్ళ భర్త పనికి వెళ్ళేవాడు, ఆవిడ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు పెళ్ళి అయ్యటానికి.
పిల్లోడు మంచోడే, వాళ్ళకి కాస్త పొలం ఉంది. కానీ అబ్బాయికి పెళ్లి చూపులకి ఎవరు వచ్చినా కుదిరేది కాదు. ఎవరు వచ్చినా కుదిరేది కాదు. వాడు మంచోడే, ఆ నాన్న మంచి. ఈవిడేంటంటే వాళ్ళ ఇల్లు రోడ్డు మీద బస్సు దిగి వచ్చే దారిలో ఉండేది. వచ్చిపోయే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళ గురించి చెడగొడతా ఉండేది. ఏదో ఒకటి ఆమె పెద్దగా మాట్లాడదు. పలానా వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా, అయ్యో అనేదట. పలానా అమ్మాయా, అయ్యో పోయి ఎక్కడకా అని. ఇలా ఊళ్ళో చాలా పెళ్లి సంబంధాలకి ఈవిడే ఆటంకమైంది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒకటి అనుకున్నారు, ఇంక బస్సు దిగి ఎవడొస్తున్నా ఎవరు కలిసినా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అని అంటాం మొదలుపెట్టారు. ఆ పెళ్ళి వాడు కుదరక దిగులేసుకొని ఆవిడ చచ్చిపోయింది. మనం ఏమి ఎత్తుతామో మళ్ళీ అయ్యే బయటకు వస్తాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడే కొడుక్కి పెళ్లి చేయక ఏ సంబంధం వచ్చినా కుదిరేది కాదు. కానీ మంచోడే. మనం అప్పుడప్పుడు నిందలు చెప్పటం, ఇలా అపవాది వేయటం అపవాది లక్షణం, అపవాదులు. కానీ ఇక్కడ అంటే జకరియా యాజకుడు గొప్పతనమే, కానీ జకరియా గొప్పతనం వెనుక ఎలిజబెత్తుని గురించి కలిపి మాట్లాడుతున్నాడు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీలలో ఎలిజబెత్ యొక్క ప్రస్తావన ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇంకా పేజీ తిప్పితే 38వ వచనానికి రండి. 38వ వచనానికి వస్తే మరి మరియమ్మ, ఆవిడ యాజకురాలు, పైగా అహరోను కుమార్తె అని వ్రాశారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జకరియని యాజకుడు ఉన్నాడు, ఆయన భార్య అహరోను కుమార్తెలో. మరియమ్మ అలా కాదుగా, ఓ సాధారణ యవనస్తురాలు, పేద కుటుంబం. ఆవిడ గురించి ఎంత చక్కగా రాశారు చూడండి. అందుకు మరియా, ఎదుగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి. దైవభక్తి కలిగిన స్త్రీలలో ఈవిడ యవనస్తురాలే. ఇంకా స్త్రీ అంటే సంపూర్ణంగా పెళ్ళి వివాహం అవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ దైవభక్తి కలిగిన స్త్రీల్లో యవనస్తురాలైన మరియమ్మను కూడా చేర్చారు. ఇప్పుడు తిమోతి తల్లిగారిని బట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. విశ్వసించిన యూదురాలు కొడుకు, ఆమె విశ్వాసం, వాళ్ళ అమ్మమ్మ విశ్వాసంలో నుండి పుట్టుకొచ్చిందే తిమోతి. అలాగే మరి హన్నా భక్తిలో నుండి పుట్టుకొచ్చిన భక్తే సమూయేలు. ఎలిజబెత్తు మరి సకలమైన ఆజ్ఞలు కట్టుబాట్లు కలిగిన స్త్రీ. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ భక్తిలో నుండే బయటకు వచ్చినవాడు. ఇక్కడ మరియమ్మ యవనస్తురాలు. అక్కడ యాజ కుటుంబం అంటే సేవ కుటుంబం. వీళ్ళు సాధారణమైన గృహం. దానిలో ఆవిడ ఓ పెద్ద బాధ్యత భుజాన్ని వేసుకుంది. అదేమిటంటే లోకరక్షకుడికి జన్మనివ్వటం. అది పెళ్ళి అయ్యే సందర్భంలో మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యోసేపుతో ప్రదానం చేయటం, ప్రధానమైన సమయంలో గర్భవతి అనే పిడుగు లాంటి వార్త. మరి ఆవిడ తల ఉంచింది, నీ చిత్తం, నీ దాసురాలను. వాస్తవంగా క్యాథలిక్ చర్చిలో మరియమ్మ స్థానం ఏంటంటే యేసు తల్లి, లేకపోతే దేవుడి తల్లి. యేసు దేవుడు కదా, ఆ గొప్ప. అందుకని వాళ్ళ సంకీర్తన ఉంటుంది, అశిష్ట మరియమ్మ పాపాత్మలు మాత్మ, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసుమా ఆశీర్వదించబడును గాక. అది సంకీర్తన, పాప సంకీర్తన ఒకటి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే, ఎలిజబెత్ మరియమ్మని ఏమని చెప్పిందో చూడండి. 42వ వచనంలో, స్త్రీల్లో నీవు ఆశీర్వదించబడినదా. అవ్వమ్మ దగ్గర నుండి మానవ పతనానికి అవ్వమ్మ మూల కారణం. అందుకని యూదులు, ముస్లింలు ఏం చేస్తారంటే స్త్రీని చాలా కట్టుబాట్లు పెట్టారు. ఆవిడకి బురకా వేసారు, ఈవిడికేమో చాలా ఘోషా పద్ధతులు పెట్టారు. స్త్రీలలో మనకి పాత నిబంధనలో ఉన్న స్త్రీలు చాలామంది ఉన్నారు. అయితే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో
అబ్రహాము ఇస్సాకును కానీ, ఇస్సాకు యాకోబు కానీ, యాకోబు యోధాను కానీ, ఇలా చెబితే బైబిల్ ట్రైనింగ్లో ఉండే ఆడపిల్లలు వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కనేది ఏంది, ఆడవాళ్ళు కంటే వాళ్ళ పేర్లు రాశారు ఏంది. శారమ్మ కదా ఇస్సాకును కంది, అక్కడంతా మేల్ డామినేషనే కనపడుతుంది. అబ్రహాము ఇస్సాకును కానీ, ఇస్సాకు యాకోబు, యాకోబు ఇట్లా కంటే అప్పుడప్పుడు డిబేట్లో పురుషులు స్త్రీల మధ్య ఎవరు ఎక్కువ అయ్యి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు బైబిల్ కాలేజ్. ఈ స్త్రీలు ఫెమినిస్ట్ అసలు ఒప్పుకోరు. అబ్రహం అంటే ఏందండి, అది రాంగ్, రైట్ రైట్. శారమ్మ కనెను, రెబ్కా గనెను, రేచల్ కానీ ఇలా రాయాలి కదా, లేయా గను. మరి ఇక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినాను. పాత నిబంధనలో చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఆవిడ ఆశీర్వదించబడిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దైవభక్తి కలిగిన స్త్రీలు. 46వ వచనానికి రండి. అప్పుడు మరీ ఇట్లను, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తున్నది, తన దాసురాలున్నట్టు. కొంతమంది భక్తి జీవితంలో భగవంతునితో మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. దాసురాలను, దాసుడను. మీ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూస్తే దేవాలయ నిర్మాణానికి మరి సిద్ధపడుతూ దావీదు అప్పటికి మందసాన్ని తెస్తాడు 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో నలుదిక్కుల నెమ్మదినిస్తాడు దేవుడు. మీరు ఆ అధ్యాయాలు 2 కలిపి చదవాలి. ఎందుకంటే మందసం తెచ్చిన దాకా నెమ్మది లేదు, తేగానే నెమ్మది వచ్చింది. నలుదిక్కుల ఏ దిక్కు చూసినా కానీ శత్రువులు లేరు. కానీ బెత్షెబాతో పాపం చేసేసరికి నలుదిక్కులు కాదు, 8 దిక్కుల నుండి శత్రువులు వచ్చారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ పాపం మనల్ని నెమ్మదిగా ఉండనీయదు. కానీ దావీదు మందసం తేగానే దేవుడు నలుదిక్కుల నెమ్మదినిచ్చినప్పుడు, మరి నాతాను పిలిచి దేవాలయ నిర్మాణం ప్రారంభిస్తానన్నప్పుడు నీ కుమారుడు కడతాడు, నువ్వు కాదు అని చెప్పినప్పుడు దావీదు, నీ కుమారుల్లో ఒకరిని ఎల్లప్పుడూ సింహాసనం మీద ఉంచుతానంటాడు. అప్పుడు దావీదు కూర్చొని అంటాడు, దేవా ఇంతగా హెచ్చించుటకు నేనే పాటువాడిని, నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసుడను. ఎంత గొప్పగా మాట్లాడటం. ప్రార్థనలో తగ్గింపు భావన చాలా అవసరం. అలాగే పాస్టర్ గారిని అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటాం కదా, ప్రెసిడెంట్ని, సెనెట్ ప్రెసిడెంట్ని. క్యాథలిక్ చరిత్రలో అయితే మహాఘనత వహించిన పీఠాధిపతులు, శ్రీ 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 అని వాడు, ఇంకా కొంతమంది దైవజనుల్ని మరి ఏమంటారు, అంతర్జాతీయ వర్తమానికులు. ఒకసారి ఒక దేశం వెళ్తేనో పక్క ఊరు వెళ్తేనో అంతర్జాతీయ వర్తమానికులు. మరి పేతురు పెట్టుకోలేదు, పౌలు పెట్టుకోలేదు, అపోస్తులు ఎవరు పెట్టుకోలేదు. అంతర్జాతీయ ప్రసంగికులు. భారతదేశం వచ్చిన తోమా కూడా పెట్టుకోలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తగ్గింపు స్వభావం. అలాగే సొలొమోను ఈ అన్య స్త్రీలను వివాహం చేసుకోముందు గిబియోన్లో బలులు అర్పించినప్పుడు 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీ దాసుడైన నా తండ్రి, నీ దాసుడైన నేను నీ దాసుడని. ఒబీడియన్స్, విధేయత, వినయం చాలా ప్రయోజనకరం. కొంతమంది ప్రార్థన చేస్తుంటే నేను ఎక్కువగా ప్రార్థనలు వింటూ ఉంటాను. ఎవరైనా చేస్తుంటే చాలా శ్రద్ధగా వింటాను. ఎందుకంటే వారి ప్రార్థనలో మంచి మంచి పదాలు ఉంటాయి, మంచి మంచి భావాలు ఉంటాయి, మంచి ఉద్దేశాలు ఉంటాయి. అవి తెచ్చిపెట్టుకున్నాయి కాదు. దేవుడే ఆ ప్రార్థనలో ఆ పదాలు పలికిస్తాడు, ఆ మాటలు చెప్పేలాగా ఆత్మ నడిపింపునిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటేనే దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి, దేవునికి ప్రార్థన చక్కగా మరి ఆయన సన్నిధికి ధూపంలాగా చేరేసేలా. కొంతమందికి ప్రార్థన అవగాహన లేకో అలవాటు లేకో ఆ ప్రార్థన ఆత్మీయ నడిపింపు ఉండదు, ఎత్తుక్కుంటూ ఉంటారు. పదాలు మాటలు రావు, వెంటనే రావు. అంటే ప్రార్థన జీవితం సరిగా లేదని అర్థం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరియమ్మ తన దాసురాలను, దాసుడను. ఆ తర్వాత 2వ అధ్యాయం 36వ వచనంలో ఆషేరు గోత్రికురాలైన పనుయేలు కుమార్తె అన్న. 1 సమూయేలు గ్రంథంలో హన్న, ఈవిడ అన్న. కానీ మొన్న మీతో చెప్పినట్టు గుర్తు, ఈవిడ
ప్రభు ఆషేరు గోత్రికులకి బాగా సంపన్నమైన ప్రాంతం ఇచ్చారు. యోర్దానుకి పరమట మంచి పర్వతాల్లో పచ్చిక బయళ్ళు ఉంటాయి వీళ్ళ పశువులకి. వీళ్ళు బాగా సంపన్నులు. అయినా ఈవిడ చివరి జీవితంలో దేవాలయంలో ఉపవాసాలతో బతికింది. 84 సంవత్సరాలు కూడా దేవాలయాన్ని శుభ్రం చేస్తా పని చేస్తా బతికింది, దేవుడి పని. ఈ రోజుల్లో పట్టుమని 2 గంటలు దేవాలయంలో కూర్చోలేకపోతున్నాం. ఆదివారం కానీ శుక్రవారం కానీ దేవాలయానికి వెళ్ళటం అరుదైపోయింది. యేసు ప్రభు వాడుక చొప్పున దేవాలయానికి వెళ్ళినట్టు లేదా సమాజ మందిరాలకు వెళ్ళినట్టు యేసు ప్రభు మరి గెత్సెమనే వనములో తనను అరిచేయటానికి వచ్చిన వారితో అంటాడు, నేను అనుదినము మరి దేవాలయంలో బోధించుచునే వచ్చుచున్నాను కదా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా 43, 44 వచనాలు ఆదిమ సంఘం అలవాటు ప్రతిదినం మందిరానికి వెళ్తాం. దేవునికి దగ్గరగా నడవటం మొదలు పెడితే సాతాను మనల్ని పడగొట్టలేడు. దేవునికి దూరం వెళ్ళే కొద్దీ మన ఆత్మీయ స్థితి బలహీనపడింది. మన వెలుగులో నుండి చీకట్లోకి జారిపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అన్న విధవరాలైంది దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో దైవ బావులు గడుపుతుంది. ఆవిడ కూడా యేసు ప్రభుని చేతుల కళ్ళార చూసింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, సిమియోను ఎంత ధన్యుడో ఆవిడ కూడా కుడియడంగా ధన్యురాలు, దైవభక్తి కలిగిన స్త్రీలు ఆవిడ కూడా ఉన్నట్టు రాయబడి ఉంది. ఇంకా లూకాసు వార్త 10వ అధ్యాయానికి వస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 42వ వచనానికి వెళ్దాం. 10వ అధ్యాయం 42వ వచనంలో ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా బేతనియా మరియ ఆవిడ కూడా భక్తి కలిగిన స్త్రీల జాబితాలో చేర్చబడింది. యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు దగ్గర దారి ఈ బేతని బేత్సగి అనేవి ట్విన్ విలేజెస్ పక్కనే ఉంటాయి. కొన్ని గ్రామాలు దగ్గరగా ఆనుకొని ఉంటాయి. పెదకాకాని వెనుగళ్ళ 2 కలిసే ఉంటాయి పక్కనే. ట్విన్ విలేజెస్, జంట గ్రామాలు. అక్కడ బేతని బేత్సగి. యేసు అటుగా వెళుతున్నప్పుడు మరియా, మార్తా, లాజరు కుటుంబం. ఈ కుటుంబం ఎంతో ధన్యంగా. యేసు ప్రభు భోజనం పెట్టే కాదు, ఆయన సమాధి కార్యక్రమాలు అక్కడే మొదలయ్యాయి. లాజర్ని సజీవుడిగా బ్రతికించాడు. లాజర్ కొరకు ఆయన కన్నీళ్లు పెట్టాడు. మరి మరియా, మార్తా అక్క చెల్లెళ్ళు. మీరు అపోస్తల మనకి లూకాసు వార్త 17వ అధ్యాయానికి వెళ్తే తీర్పు దినాన గురించి ఒక మాట చెబుతాడు. ఏమిటి ఆ మాట అంటే, ఇద్దరు ఒక మంచం మీదే ఉంటారు. 17వ అధ్యాయం. ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. 17, 34, 35, 36, 37 ఇద్దరు తిరగలు విసురుతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. ఏంటంటే ఇద్దరు ఉన్నా ఒకళ్ళే. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు. ఒకే ఇంట్లో భిన్న వ్యక్తిత్వాలు భక్తి జీవితంలో. మార్త వంటగది, మరియా క్రీస్తు పాదాల దగ్గర. ప్రభు మెచ్చుకుంది. పాస్టర్లు అయితే మార్తనే మెచ్చుకుంటాం, మరీని ఆడ మెచ్చుకుంటాం. మార్త అయితే బాగా భోజనం పెట్టిద్ది, కవర్ ఇచ్చిద్ది, క్యారేజ్ ఇచ్చిద్ది, అవునా? మరీ ఊరికి ఎంటుందిగా. పాస్టర్లకు మార్తములో ఇష్టపడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైన దారిని ఎన్నుకుంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు పెట్టు. ఆవిడే కాదు, ఆవిడలాగా ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళందరూ ఆయనకి ఇష్టలే. ఈ రాత్రి వేళ ఈ స్త్రీల మరి ఎక్కువగా స్త్రీలే కనపడతారు కుటుంబ ప్రార్థనలో. ఆయన మాటలకి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీలు ఎవరైనా ఆయనకి ఇష్టలే. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో కుటుంబం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి అనేవారందరూ కూడా దైవభక్తి కలిగిన స్త్రీలు. బైబిల్లో ఉన్నవారు మాత్రమే కాదు, బైబిల్ దాటి ఈ చరిత్రలో ఆయన పాదాలు ఆశ్రయించిన వారందరూ దైవభక్తి కలిగిన స్త్రీల జాబితాలోకే వస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మరి అలాంటి దైవభక్తి కలిగిన స్త్రీలుగా మరి మన బిడ్డలు కూడా సమయలు వలె, బాప్తిస్మిచ్చే యోహాను వలె దేవునికి దగ్గరగా జీవించేవారిగా ఉండటానికి, అలాంటి ప్రార్థన చేయగలిగే స్థితిలో స్త్రీలు పురుషులు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయనుగాక. మరి తలలు వంచి
ప్రార్థన చేసుకుందాం. మీరున్న గృహాల్లోనే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థనలు విని ఫలముల నొసగిన ప్రభుని కదలచవేయో మనసా, వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయో మనసా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమపూర్ణుడవు, దయగల తండ్రివి యేసయ్య, నీకు వందనాలు. ప్రతి రాత్రి ఈ కుటుంబ ప్రార్థనకు మీరే అవకాశం ఇస్తున్నావు, ఆయుష్కాలం ఇస్తున్నారు. నీ సహాయం లేకుండా మా శక్తి మీద, బలం మీద ఏ ఒక్క కార్యం జరగదు నాయన. మాకు ఇట్టి భాగ్యం ఇచ్చారు. ఈ జూమ్లో పాల్గొనే బిడ్డలు, మరి చక్కని కంప్యూటర్ కావచ్చు, దీని ప్రోగ్రాం అంతటి సహాయం చేసిన బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా మా పాప దోషాలు క్షమించండి. చూపులో, మాటలో, హృదయ తలంపుల్లో నీకు భిన్నంగా తలంచినవన్నీ క్షమించే రక్తంలో కడుగమని ప్రార్థిస్తున్నాం. మరి రాత్రి వేళ నాయన యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల సువార్తను దీవించండి. మరి నైజీరియా లాంటి ప్రాంతాల్లో హింస జరుగుతుంటే అమెరికా వారు అండగా వచ్చారు నాయన. అలాగే ప్రపంచ నలుమూలల క్రైస్తవుల మీద జరిగే దాడులు, హింసలు, ఉపద్రవాల్లో ప్రార్థించేవారు, సహకరించేవారు, తోడ్పడేవారిని దీవించండి. ఇంకా ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు సువార్త అందించాలి. అడవి కొండ లోయల్లో ప్రాంతాల్లో సువార్త అందించాలి. ఒకనాడు ప్రపంచానికి సువార్త అందించి ఎంతో ఉజ్జీవాన్ని తెచ్చిన ఇంగ్లాండ్ ఇప్పుడు ఆత్మీయంగా చల్లారిపోతుంది నాయన. నీ బిల్లీ గ్రహం గారు ఉన్న అమెరికా కూడా, లాస్ ఏంజల్స్, అనేక ప్రాంతాల్లో మరి చల్లారిపోతున్న భక్తి. మరి భారతదేశంలో కూడా పురాతన సంఘాలు బలహీనమవుతున్నాయి. క్యాథలిక్స్ కావచ్చు, బ్యాప్టిస్ట్ చర్చ్, లూథర్ చర్చెస్, బైబిల్ మిషన్ కావచ్చు, ఇంకా సిఎస్ఐ కావచ్చు, పురాతన సంఘాలు పరిశుద్ధాత్మ ఉద్యమంలోకి రావాలి ఆయన. అలాగే మరి ఎంతో క్రమశిక్షణ కలిగిన సంఘాలు కూడా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సంఘాలను సాతాను నాశనం చేస్తున్నాడు ఆయన. శ్రద్ధ లేని కాపర్లు, అధికారులు, మరి భక్తి భయం లేని ఆయన సంఘ నిర్వాహకులు ఎన్నో సంఘాలు పతనానికి కారణమవుతున్నారు. ఈ రాత్రి వేళ సంఘంని స్వరక్తం ఇచ్చి సంపాదించింది, మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడి నీకు మహింకరంగా ఉండటానికి కృప దయచేయండి. మరి క్రీస్తు కుటుంబ సభ్యులందరూ గృహంలో ఉన్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయం ప్రకారం వారు దీవించబడాలి. ఏ కీడైనా తప్పించి కాపాడిన ఆయన. జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు, ఈ 70 వసంతాల వెనక మీరున్న తండ్రి, ఎక్కడో ముందు మీరే ఉంటారు. మరి సుహాసిని గారికి వచ్చే జలుబు, బలహీనతలు, జార్జ్ గారికి కాలుకున్న బలహీనత నూతనంగా తాకండి, స్వస్థపరచండి, నూతన జీవాన్ని, శక్తిని ఇవ్వండి. అలాగే తండ్రి మమత గారి బిడ్డల వివాహ విషయాల్లో మీరు సహాయకులై ఉండండి. అలాగే డాక్టర్ రాజశేఖర్, లావణ్య, పసిబిడ్డను దీవించండి, సమాధానం దయచేయండి. ఆలిస్ గారి కొరకు కంచెల విద్యా, గిరిబాబు ఇద్దరికి ఆరోగ్యం, గిరిబాబు ఆరోగ్యం, నెమ్మది, సమాధానం. అలాగే జీవిక, విన్సీలను మీరు దర్శించండి. ఆ బిడ్డలకు వీసాతో పాటు అక్కడ ఉండటానికి కావాల్సిన అవకాశాలు, ప్రార్థన, దేవుని భయం కలిగిన కుటుంబాలు, ప్రార్థన పనులను సిద్ధపరచండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దాసుడు కరమచంద్ గారు, సోదరు నిర్మల గారు, వారిద్దరు వృద్ధాప్య దినాలు. కరమచంద్ గారు ఎన్నో ఆపదల్లో బతికించుకున్నారు. మరి పెద్ద కుమార్తె వివాహమైంది, వారిని ఆశీర్వదించి గర్భఫలం. చిన్న కుమార్తె కూడా మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పరిచి వారిద్దరిని దీవించిన ఆయన. ఆరోగ్యక్షేమాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. క్రిస్టాఫర్ మాస్టర్ గారి కొరకు, మాణిక్యమ్మ టీచర్ గారి కొరకు, మరి 70 సంవత్సరాలు కూడా వారిని కూడా ఎన్నో ఆపదల్లో తప్పించారు. డాక్టర్ నాయన వారి పెద్ద కుమారుడు నాయన కొరకు, అలాగే చిన్న కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రాజేష్, గౌరీలకి బిడ్డల్ని దయచి చిన్న కుమారుడికి ఇచ్చారు. స్తోత్రాలు. ఆ పసిబిడ్డ నీ దయలో, పెద్దల దయలో వర్ధిల్లాలి. కెనడాలో ఉన్నాడు. అలాగే నాయన ఈ నూతన సంవత్సరం ఈ కుటుంబానికి కావాల్సిన ప్రతి క్షేమాన్ని ప్రసాదించిన ఆయన డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మల గారు, వారిద్దరు కూడా మరి రిటైర్డ్ అయి తిరుపతిలో ఉంటున్నారు. వారికి 3 బిడ్డలు, కుమారుడు, 2 కుమార్తెలు. వారికి బిడ్డలు లేరు నాయన. వారికి గర్భఫలాలు ఇచ్చి వారి కొరతలు తీర్చండి, ఆరోగ్యం ఇచ్చేయండి. డాక్టర్ నాయన నీ దాసుడు గుమ్మడి ఆనంద ప్రకాష్, గుమ్మడి చిన్నపిల్ల హాస్పిటల్ ఆశీర్వదించి, మరి వారి సతీమణి మార్గరేటు, కిరీత్ను కూడా దీవించిన బిడ్డవాహాల్లో తోడై ఉండండి ఆయన. నాయన గాలి రత్నారావు, నయోమి కొరకు, వాసు గర్భఫలం కొరకు, అరుణ్ కొరకు, ఇస్తారు పసిబిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సోదరి సుమని గారు, మాణిక్యరావు గారు, వారికి మంచి ఆరోగ్యం దయచేయని ఆయన. మానసాన్ని పోగొట్టుకున్న బాధ ఎంతో నాయన, కానీ ఆ బిడ్డ పరిశుద్ధుల నిత్య ఆనందంలో ఉన్నారు. అలాగే నూతన సంవత్సరాల దుఃఖాన్ని దూరపరచని కుమారుడు ఎంబీబీఎస్ చక్కగా పూజ చేయాలి. మాణిక్యరావు గారు డ్యూటీలు, నెమ్మది, ఆరోగ్యం.
దయచేయమని వేడుకుంటున్నాను. నీ దాసరాల పనిని కూడా ఆశీర్వదించండి. మానసిక వికలాంగుల మధ్య సేవ గొప్పది నాయన. బిడ్డల్లో తన కుమార్తెను చూసుకోవాలి. మా స్వగ్రామాన్ని దీవించిన మా గ్రామ పరిచర్య, మా అన్నచెల్లెలు, అలాగే మేము పనిచేసిన ప్రాక్టికల్ వర్క్ చేసిన బ్రాహ్మణ కోడూరు పరిచర్య కొరకు తాడికొండ, పున్నికల్లు, బడేపురం, పరిమి మొదటి ప్యారిష్ దాన్ని ఆశీర్వదించండి. తాడేపల్లి రెండవ ప్యారిష్ నాయన, వెస్ట్ ప్యారిష్ గుంటూరు మూడో ప్యారిష్, నాలుగో ప్యారిష్ పెదకాకాని దాన్ని దీవించండి. ప్రస్తుతం పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైయర్ లోదన సంఘ కుటుంబాలన్నింటినీ మీరు పేరు పేరున ఆశీర్వదించండి ఆయన. దయగల మా తండ్రి హిరామ్స్ గారు వారి సతీమణి బిడ్డలకు మంచి ఉద్యోగ వివాహాలు, చిట్టి గారి దీర్ఘాయు కొరకు మరి 80 సంవత్సరాలు పైబడి నీ దయని బట్టి ఉన్నారు. కుమారుడు కుమార్తెలు వారి కుటుంబాలు ప్రేమ భాయముకు మంచి ఆరోగ్యం, బిడ్డల కొరకు నాయన నీ దాసుడు నాయన ప్రార్థన చేస్తున్నాం. శ్రీ చంద్రశేఖరు తన సతీమణి బిడ్డలు తన ఆరోగ్యం, అలాగే నాయన నీ దాసుడు శాన ప్రభాకర్ మానవ సంతానం కొరకు ఈట శ్రీకాంత్ మంచాన ఉన్నాడు, లేవనెత్తండి యవనస్తుడు. అలాగే నీ దాసురాలు రమాదేవి బిడ్డలు భర్త కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. అక్కడ ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు సంఘ కాపులతో పాటు ప్రతి వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన నీ దాసుడు నామ రవీంద్ర గారు కట్టింపుడి పరిచర్య, వాళ్ళ ఆరోగ్యం, మరి కోటేశ్వర బిందు బిడ్డల కొరకు, సన్ని సైని కొరకు కూడా ప్రార్థన చేస్తున్న పసిబిడ్డను దీవించండి. అలాగే తండ్రి నీ దాసుడు ప్రభాకర సతీమణి దేవమణికి మంచి ఆరోగ్యం, షుగర్ భయం దూరపరచండి ఆయన. సుజిత రవీంద్ర బిడ్డలు మరో కుమార్తె కుటుంబాలు మీరు దీవించండి. ఆయన బడుగు ఇందిరా గారు ప్రభాకర్ గారికి మంచి ఆరోగ్యం, క్షేమం. మరి నీ దయని బట్టి రేఖకు 2 బిడ్డలను ఇచ్చారు. జోయాకు ఆరోగ్యం దయచేయండి, జలుబు దూరపరచండి. మీరు ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. పసిబిడ్డకు ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి. పృథ్వీని దీవించండి, పృథ్వీ తల్లిదండ్రులు కూడా. మరి డాక్టర్ లావణ్య వివాహాన్ని బట్టి వందనాలు. వారికి కూడా గర్భఫలం, మరి విజయవాడ రాకపోకల్లో తోడండి. మౌనికకు కూడా ఒక మంచి కుటుంబం, ఉద్యోగ విషయాల్లో తోడైండి అని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి డాక్టర్ వసంత్ కొరకు, అలాగే వినోల గారి కొరకు, సన్నీ షైని కెనడా నాయన దుబాయ్లో ఉన్నారు, గర్భఫలం. అలాగే తండ్రి నీ దాసుడు హేమంత్ లేని మేరిముకు బిడ్డలకు తోడైన సుమలత కోటయ్య బిడ్డలను ఆశీర్వదించి, మరియమ్మ కిషోర్ కొరకు, పిల్లి కనకరాజు సుజాతమ్మ 2 బిడ్డలకు ఉద్యోగ వివాహాలు, పిరికల కిరణ్ హార్ట్ పేషెంట్ నాయన దీర్ఘాయునిచ్చి వారి సత్యమణి సోదరు జెన్నిఫర్ బిడ్డలు, తల్లి తోబుట్టుల కొరకు రాబర్ట్ భార్య బిడ్డలు, అలాగే నాయన బోసుబాబు భార్య బిడ్డలు వారి బాధ్యతల్లో రాకపోకల్లో తోడైన సరిత కుమార్ దూరదేశంలో ఉన్నారు, ఆ బిడ్డను దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి మార్కు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు గోళ్ళ ఆనంద్ సుజాతమ్మ గారికి ఆరోగ్యం, డాక్టర్ రవితేజ పరిశుద్ధ వివాహానికి మీరు సహాయకులై ఉండండి. మండే స్థిరానికి దీర్ఘాయువును క్షేమాన్ని ఇవ్వండి. బిడ్డలు దీవించిన కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సంగుల సంగీతరావు కుటుంబం కొరకు, అలాగే పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహాలు, భార్య కుటుంబాన్ని, మంత్రయ్య భార్య బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. నాయన బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు మీరు సహాయకులు అయ్యి ఉండండి. నాయన లింగుంట కృపారావు, రవి మరియు సుబ్బారావు ప్రయాణాలు, ఆటో, అలాగే స్టాలిన్ గృహాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బండ్లమూడి సుధాకరు భార్య బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి అమిరే మా ప్రభు కొరకు, నాయన మోహన్ కొరకు, బిడ్డల కొరకు, చిట్టింబ సామి గిరి కుటుంబాలు దీవించండి. నాయన నీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. క్రీస్తు రాజ్యం గారు వారి ఒంటరి జీవితంలో బిడ్డలకు మీరు అండగా ఉండమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి బసవమ్మ కుటుంబం కొరకు, నాయన శంకూరి ప్రభుదాస్ గారు వారి సత్యమణి వెంకటరత్నం బిడ్డల కొరకు మరి ప్రార్థిస్తున్నాం. బెజ్జం పీటర్ పాలు మరి వారు ప్రార్థన చేయమని అడిగారు వెంకటరావు, వారిని కూడా గుర్తు చేస్తున్నాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవన కుమారి జట్టి జీవన కుమారి బిడ్డ కొరకు, అలాగే నాయన రాజారత్నం నాయన కండెల రాజారత్నం గారు కూడా ప్రార్థన సహాయం అడిగారు. వారిని కూడా వారి వృద్ధాప్య దినాలు వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. పరిశుద్ధుడా, పుట్ల రమేష్ కొరకు వారి సత్యమని బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కుమారుని సుశాంతిని ఈ ఉదయకాలం నాయన ఈ సాయంకాలం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన తుమాటి రత్తన ప్రవీణ్ కొరకు నాయన, అలాగే మనోహరు కరుణమ్మ బిడ్డల గర్భఫలాలు, మరి హరాల్డ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన వారి భార్య బిడ్డలకు తోడై ఉండండి. జైవీర్ భార్య బిడ్డలకు తోడై ఉండండి. అలాగే నాయన వినోద్ భార్య బిడ్డలకు మీరు తోడై ఉండండి. పిల్లి శాంసన్ భార్య బిడ్డలకు, ముఖ్యంగా సాహిత్య కొరకు, జెస్సీ కొరకు, మరి షామీలు కుటుంబ సమస్యలు ఉన్నాయి.
నాయన బెజ్జం పిల్లి కిషోరు స్టంట్ వేశారు, కాకి రత్నబాబు స్టంట్ వేశారు, మేజర్ ప్రసాద్ గారి దీర్ఘాయునిచ్చి గుండె చెదరిన వారిని బాగు చేసి వారి గాయాలు కట్టండి. నల్లజీరు 8 లైన్లో ఉన్న రవి కొరకు జ్యోతి బిడ్డలు ఆయన హార్ట్ పేషెంట్ కాపాడండి ఆయన. అలాగే తండ్రి రామచంద్రరావు సతీమణికి వాళ్ళ ఆపరేషన్ జరిగింది, లతకు మరి ఆ బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలు అవ్వాలి. భాస్కర్ కొరకు అలాగే తండ్రి నీ దాసుడు నాయన హరి కొరకు, అలాగే అశోక్ కొరకు, షారోన్ కొరకు, ఇందిరమ్మ కొరకు, వారి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మక్కి నాగేశ్వరరావు సతీమణి అరుణ్ కూడా ఆరోగ్యం నాయన, ఆ ఇంట్లో ఒకసారి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అలాగే తండ్రి చిన్న కుమార్తె యామిని హార్ట్ పేషెంట్, ఝాన్సీ చదువులో సహాయం చేయండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదినారాయణ కూడా హార్ట్ పేషెంట్ తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు. గౌతమ్ కొరకు, గౌతమ్ యొక్క సతీమణి మరి బిడ్డల కొరకు, తల్లి తోబుట్టుల కొరకు ప్రార్థిస్తున్నాం. బెజ్జం కిరణ్ కూడా హార్ట్ పేషెంట్ నాయన, అలాగే బెజ్జం రమేష్ భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి జీవరత్నం గారు వారి సతీమణి సుధారాణి గారు, మరి కీర్తన నాయన జనరల్ సజ్జనేందు వివాహం కుమారుడు చదువులో సహాయం చేయండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఉజ్జనముడి స్టాలిన్ వారి సతీమణి వృద్ధాప్య దినాలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవరపల్లి శారా గారికి మనవ సంతానం, లామ్ లత గారు వాణినాథ్ గారికి ఆరోగ్య క్షేమాలు. ఒకరోజు లామ్ లత గారికి వాణినాథ్ గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు, చాలా సమస్యలు కాపాడారు. సందీప్ బిడ్డల క్షేమం కొరకు నీ కాపుదల కొరకు, అలాగే సాత్విక అమ్ములు ఆస్ట్రేలియా అమెరికాలో ఉన్నారు, వారిని దీవించి వారి చదువు ఉద్యోగాలు పరిశుద్ధ వివాహాలు దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచిన రాయల కుటుంబం రక్షణ. బున్ను కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు, డిఎస్పి గారి బిడ్డలకు మనం సంతానం కొరకు, జొన్నగుడి ప్రశాంతి గారి పరిచర్య ఆరోగ్యం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన అనిత కొరకు, అనిత గారి పరిచర్య ప్రార్థన, వారి భర్త బిడ్డలు వారి కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు, బిడ్డల కాపుదల రాకపోకలు నీ సన్నిధి కొరకు, వారి ప్రతి కుటుంబ అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంజయ్ గారు వారి భర్త బిడ్డలు వారి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి నీకు వందనాలు. దాసుడు కొండ సుబ్బరాజు గారు సరోజినమ్మ మరి జాయింట్లో వచ్చే నొప్పులు ఉంటాయి, సుబ్బరాజు గారిని స్వస్థపరచండి. సరోజినమ్మ షుగర్ భయం దూరపరచండి. ఈ సంవత్సరం దివ్యాకి పరిశుద్ధ కుటుంబం దేవుని కుటుంబాన్ని దయచేయండి, దైవ భయం కలిగిన వారు. శివాజీ చదువంతటిని ఆశీర్వదించి ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయండి. గ్రేస్ అమ్మ బిడ్డల కొరకు, కుమారమ్మ వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన రవికాంత్ గారి కొరకు ఈ సంవత్సరం మరింత ప్రార్థన జీవితం దేవునికి పూర్తిగా స్వాధీనమై ఎక్కువ సమయం బైబిల్ చదవటానికి మోకరించి ప్రార్థించడానికి మరింత ఆరోగ్యం కలిగి ఉండటానికి. మరి నాయన మచిలీపట్నం రాకపోకల్లో విజయశ్రీ గారు చాలా దూరం, వయసు పైబడుతుంది, ఇన్నాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇన్ని ప్రయాణాలు రోజు కాపాడారు, చలి వర్షం ఎండ, ఇప్పుడు కూడా కాపాడండి ఆయన. మరి దూరదేశంలో కెనడాలో ఉన్న బిడ్డలు నాయన కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతి కొరకు, డానీ కొరకు, వారి భవిష్యత్తు కుటుంబాల వివాహాలు ప్రతి విషయంలో మీరే తండ్రి నాయన, మీరే సహాయం చేసి చక్కగా దిద్ది వారికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి వారిని దీవించి వద్దలు చేయమని వేడుకుంటున్నాం. అలాగే నీ దాసురాలు విశ్రీ యొక్క తల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రవికాంత్ యొక్క తోబుట్టుల కొరకు, అలాగే తండ్రి నీ దాసులు రాము భార్య బిడ్డల కొరకు, తమ్ముడు కుటుంబం కొరకు, జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావుకి మరి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి వారి సతీమణి బిడ్డలను. మోపత్తి శ్యామ్ కొరకు వారి సతీమణి బిడ్డల కొరకు, కార్లీ నాంటి కొరకు, యేసురత్నం గారి కొరకు వారి వృద్ధాప్యలో ఉన్నారు. అలాగే మంచాల జయరావు గారు దయ కొరకు, దయ భార్య హల్లెలూయా గారు వారి తోబుట్టుల కుటుంబాలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు స్తోత్రములు. అలాగే విజయశ్రీ గారు రాకపోకల్లో తోడైండే తోబుట్లు, ముఖ్యంగా ప్రయాణం వాహనం నడిపే డ్రైవర్కి కూడా మీరు తోడైండమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు ఆయన. దయగల మా తండ్రి దొప్పలపూడి మాణిక్యరావు కొరకు, మాణిక్యరావు తల్లిని దీర్ఘాయుతో నింపండి తండ్రిని, అక్క కుటుంబం, చెల్లి కుటుంబం, మరి ఏంజలినా స్కార్లెట్, అజ్జూర్, అలాగే తండ్రి మరి మాణిక్యరావుకు మీరు ఇచ్చిన నూతన బాధ్యతలు, దూర ప్రయాణాలు, ఆరోగ్యం, అక్కడ ఆహారం, తిండి, నిద్ర, వాటితో పాటు భార్య బిడ్డలు, వీటన్నిటిలో మీరు అండగా నిలిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా సహాయం చేయండి ఆయన. అలాగే కుటుంబాన్ని దీవించి ఇంకా ఉద్యోగ ఉన్నత విషయాల్లో సహాయం చేయండి. దాసరాలు కృపము కొరకు, కృపం ఆరోగ్యం కొరకు, మరి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది నాయన, ఆ జ్వరాన్ని పూర్తిగా గద్దించండి. శరీరంలో రక్తహీనత కానీ బలహీనతలు కానీ ఉంటే బాగు చేయండి నాయన. నీకు వందనాలు. శారీరక రుగ్మతలన్నీ దూరపరచండి. ఎన్నో ఆపదలు వ్యాధులు
ఎన్నో మరణావస్థల్లో తప్పించారు. కృతజ్ఞతలు. దానం ఆరోగ్యం, రతనరాజు, పెదపాప కుటుంబాలను మీరు గుర్తు చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రములు. అలాగే తండ్రి బ్లాండినమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కమల్ అనే బిడ్డకు జ్వరంతో ఉంది. పోతురాజు సతీమణి, శ్రీనిబాబు కుటుంబం, వెంకటస్వామి కుటుంబాలు, పక్కనే రమేష్ అనే బిడ్డ గాయమైంది. వారి సంఘ కాపను కూడా దీవించండి. మరి ఎల్ఈఎఫ్ మీటింగులు జరుగుతున్నాయి 13 నుంచి. మంచి వాతావరణం. మరి వేల సంఖ్యలో వస్తారు, లక్షల సంఖ్యలో బిడ్డలు, రాకపోకలు, చలిలో వాక్యం, బోధకులకు తోడై ఉండండి. మరి నెల 20 తర్వాత మరి నాయన బైబిల్ మిషన్స్ వార్త కూటాలు కూడా జరుగుతున్నాయి. అది కూడా నీ సేవే నాయన. వారికి కూడా తోడై ఎక్కడెక్కడి నుంచో వచ్చే బిడ్డలు ప్రయాణాలు ఆపదలు లేకుండా మంచి వాక్యం విని అనేక మంది రక్షించబడటానికి, మరి భారతదేశ భవిష్యత్ ముఖ చిత్రం, క్రైస్తవుల మీద దాడులు, హింసలు, మరి ఎక్కువ మంది రక్షించబడాలి. భారతదేశం అంతా రక్షించబడాలంటే మరి తోమాతో మొదలుపెట్టిన క్రైస్తవం ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. ఇంకెన్నో మంది రక్షించబడాలి, ఎంతోమందికి సువార్త అందాలి. ఒకవైపు క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, దాడులు చేస్తున్నారు. అనంతపురంలో ఒక వెహికల్ మీద దాడి చేశారు నాయన. వారు వెహికల్లో ఉన్నప్పుడే సువార్త ప్రకటించముందే దాడులు చేశారు. క్రిస్మస్ దినాలు ఛత్తీస్గఢ్. మరి వీటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, హింసలు ఎదుర్కొంటూ ఆదిమ సంఘం ఎలా ముందుకెళ్ళిందో మేము కూడా వెళ్ళాలి. మేము నెమ్మదిగా ఉన్నామని అనుకోకుండా నెమ్మది లేని సంఘం కోసం ప్రార్థించాలి. ఇదంతా క్రీస్తు దేహమే నాయన. మరి అక్కడ ఆపదలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మేము కూడా అలాగే స్పందించాలి. మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ గాథలు, ఒరిస్సా గాథలు మీకు తెలిసిన ఆయన, గ్రామ్ స్టేట్స్ కావచ్చు. ప్రేమగల పరిశుద్ధుడా, మరి ఈ నెలలోనే 25 సంవత్సరాల క్రితం గ్రామ్ స్టేట్స్ దారుణంగా బిడ్డలతో కాల్చబడ్డాడు. మరి అది ఆ ప్రాంతం అంతా అగ్నితో మండాలని మేము ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ఈ రాత్రి వేళ అయినా కృపముకు తీరా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి అంకం మరి కుమార్తె ఝాన్సీ వివాహంలో కూడా తోడై ఉండండి. నిదాసరాలు తులిబిల్లి కోటేశ్వరమ్మ ధర్మారావు బిడ్డల కొరకు, జాకబ్ పాష్ గారి ఆరోగ్యం కొరకు, అలాగే దండమూడి ప్రసాద్ భార్య, బిడ్డల తండ్రి, తోబుట్టుల కొరకు, తల్లి కొరకు, పురుషోత్తం పాష్ గారి కొరకు, పీటర్ పాష్ గారి కొరకు, భాగ్యరాజ్ కుటుంబం కొరకును, తగరం మోజేష్ కుటుంబం కొరకును, శాంతారావు ఆరోగ్యం కొరకును, నాయన తొమాటి ప్రేమచంద్ కొరకును, బెంజమిన్ కొరకును, దేశపాదం కొరకును, ఆ జాన్ హైర్ సతీమణి, ఇంకెవరైనా అనారోగ్యంలో వ్యాధుల్లో ఉన్న మరి తాడికొండ సంఘ కాపరి కూడా నాయన సుధాకర్ హార్ట్ పేషెంట్ అయ్యాడు, చాలా చిన్న వయసు. ఆ పాష గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయను ఆయన, నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, విడో పాశం గారి కొరకు డిసెంబర్ 19వ తారీఖు మరి క్రీస్తు కుటుంబం కానీ మేము పనిచేసే సంఘాలు ఎంతో ప్రేమతో సహాయం చేశారు. వారిని దీవించండి. సుమారు నాయన 2.5 లక్షల రూపాయలు దాదాపు బిడ్డలకు ఇవ్వటం, మరి గోదావరి జిల్లాల పాషగాళ్ళకి ముఖ్యంగా జనాన పంతుల్లో కూడా సహాయం చేయడానికి మీరు కృపనిచ్చారు. మరి ప్యారిషులు లేవు, వారిని పలకరించి ప్రేమించేవారు లేరు. అయినప్పటికీ వారికి ఒకరోజు భోజనం పెట్టి మంచి ప్రేయర్ పెట్టి అందరూ కలుసుకునేలాగా, ఒకరికొకరు ప్రార్థించుకునేలాగా ఒక మంచి కార్యం చేశారు. దానికి స్పందించిన వారు, సహాయం చేసిన వారికి మరి ఈ నూతన సంవత్సరం అంతా దీవెనకరంగా వచ్చమని ప్రార్థిస్తున్నాను. నా సేవకులని గిన్నెడు చల్లీలు ఇచ్చిన ఆ ఫలం పోగొట్టుకున్న వారి చదువులు, వారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మరి పేదరికం, మరి ఏఎల్సి సంఘం వారిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. దయగల మా తండ్రి, ఇదిగో నాయన నీకు స్తోత్రాలు చేస్తున్నాం. నాయన వెనుగళ్లలో ఉన్నటువంటి కొండమడుగులు విజయమ్మ గారు, మరి వారి భర్త, బిడ్డలు, కొండ క్రీస్తురాజ్యం గారు రెడ్లు, వారితోనే క్రైస్తవ్యం అంతరించకూడదు. వారి తర్వాత కూడా అనేకులు మోకరించి ప్రార్థించే వాళ్ళ గృహాల్లో ఉండాలా, సంఘం ఏర్పడాలా, విశ్వాసులు కాపులు రావాలి నాయన. మరి అనుష కొరకు యేసునాథరావుకు మంచి ఆరోగ్యం, శారాయిమ్మకు ఆరోగ్యం, వృద్ధాప్య దినాలు, మరి అనుష తండ్రి సుబ్బారావు బిడ్డల కొరకు, మరి తల్లి కొరకు, కీర్తన యవన బిడ్డ నాయన, దిలీప్ కూడా యవన బిడ్డ చదువులో బాగా వర్ధిల్లి దీవించబడాలి. నిలబడటానికి జ్ఞానము, తెలివి నీలోనే ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వసమ్మతుల బిడ్డలకి సమృద్ధికి ఇయ్యండి ఆయన. భజ్యము కొరకు ప్రకాశ్రావు బిడ్డలకు మంచి చదువు, విద్య, గృహము, అలాగే ఆచార్య పెద్ద కుమార్తె, 2వ కుమార్తె, 3వ కుమార్తె కుటుంబాలను మీరు జ్ఞాపకం చేస్తున్నాం. స్తోత్రాలు ఆయన. పొందుగుల కమలయ్య, పొందుగుల జోసఫ్ కుటుంబాలు క్షేమం కొరకు, ఆనందం కుటుంబం కొరకు, అలాగే దేవరపల్లి కిరణ్, స్రవంతి, జోఫై గురించి కూడా ప్రార్థిస్తున్నాం. కోలాటి రతనరాజు, వెంకటేశ్వర్లు, కోలాటి ఆమెన్ కుమార్తె విజయంకి గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు ఆయన. ఈ రాత్రి వేళ మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హై లోదుని సంఘ కుటుంబాలన్నిటి పేరును దీవించండి. సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని దీవించండి. మా బిడ్డలు ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నారు. వారు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి ఆయన.
చదువులు పూర్తయిన బిడ్డలు, ఉద్యోగాలు, వివాహాలు, మరి మంచి ప్రార్థన పనులైన గర్భఫలాలు, ఆర్థికంగా ఎన్నో కుటుంబాలు దెబ్బలో ఉన్నాయి. ఆర్థిక వెసులుబాటు లేదు, చిన్న సొంత గృహాలు లేవు. వెసులుబాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భర్త లేనివారు, భార్య లేనివారు, తల్లి లేనివారు, తండ్రి లేనివారు, ఆరోగ్యం అనుకూలించని వారు, పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, మరి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. వారిని దయచేసి బలపరచమని వేడుకుంటున్నాం. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు ఈ నూతన సంవత్సరాల ఆరోగ్యంతో పాటు బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. డాక్టర్ యాని ప్రశాంతి, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు, బిడ్డలు దీవించండి. రూబీ వసంత పరిమళ బిడ్డలు, మరి చరిత ఇస్తేరు, కమల్ ఏవానిచ్చారు మరో బిడ్డను కూడా దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు బెంగళూరులో ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళొస్తున్నారు, వారికి ఆరోగ్యం. మరి పాషం గారి బిడ్డలు దీవించిన చిన్నారి భర్త బిడ్డల కొరకు నాయన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందరి గారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు 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 స్తోత్రములు. నాయన డాక్టర్ డేవిడ్ని ప్రేమించి క్యార్లిన్ ఇచ్చారు, 2 బిడ్డలు ఇచ్చారు, వారిని ఆశీర్వదించండి. వైద్య వృత్తిలో దీవించారు. అలాగే నాయన డాక్టర్ క్యాథరిన్ డానియల్ ప్రేమించి బిడ్డనిచ్చారు, ఎన్నాళ్ళు ప్రార్థన చేశారు నాయన, మరి వారికి బిడ్డనిచ్చారు. ఫస్ట్ బిడ్డన తల్లిని దీవించండి. నాయన ఆలూరు జోసెఫ్ గారికి 97 సంవత్సరాలు ఇచ్చారు, దీర్ఘాయునిచ్చాడు. రవికుమార్ బిడ్డలు వివాహాలు, పృథ్వీ జాకబ్ వారి కుటుంబాలు దీవించండి. జాకబ్ జైకర్ గారు వారి కుటుంబం కష్టాల్లో ఉన్నారు నాయన, ముఖ్యంగా కూరపాటి రత్నమంజులు గారు, చిన్నమ్మ గారు వారి తల్లి కంటే ఆ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉన్నారు, బిడ్డలను పెంచారు. ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువబడ్డారు, అది వాళ్ళకి ఎంతో దుఃఖంగా ఉంది. అంతకు మించిన ఆయన మళ్ళీ జైకర్ గారి కుమార్తె దివ్య భర్త మరి దుబాయ్ వెళుతూ ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి ఆపోలలో నాయన 60 దినాల నుంచి ఉంటున్నారు. సుమారు 60-70 లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు అయ్యాయి. ఆ బిడ్డ లేవాలి, నడవాలి. ఉషా కిరణ్, విక్రమ్ని జ్ఞాపకం చేస్తున్నాం, కళ్యాణ్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆ కుటుంబానికి నాయన దెబ్బ మీద దెబ్బ, వారు నిలబడటానికి శక్తి, బలపడటానికి శక్తి, మళ్ళీ గాలి పీల్చుకొని దేవుని వైపు నిలటానికి, ఆ దుఃఖాలు బాధలన్నీ తొలగిపోయి వ్యాధులు తొలగిపోవాలి నాయన. అలాగే నయోమి కుమారుడు జయరావు, నయోమిలో కుమారుడు పల్తోటి జోసెఫ్ సతీమణి రమ్య కూడా పెద్ద యాక్సిడెంట్ అయింది కాలికి. ఆ బిడ్డ కూడా ఎవరి బిడ్డ త్వరగా నిలబడాలి, శక్తిని సహాయాన్ని దయచేయండి. పలతోటి చిరంజీవులు సన్నిధి పిలువబడ్డ వారి కుటుంబాలకు జ్ఞాపకం చేస్తున్నాం. యోగ మాస్టర్ గారు ఈ సన్నిధి పిలువబడగా నాయన వాణి టీచర్ గారు ఆరోగ్యం, వంటతనంలో కాపుదల, ఆశలత జాషువా గర్భఫలం, షామిల్ సైనిక్ కూడా బిడ్డలు ఇవ్వండి. నీ దాసురాలు వరమ గారిని సన్నిధి పిలువబడ్డారు. వేముల జయరావు గారికి వృద్ధాప్యంలో ఆరోగ్యం, వంటతనంలో నీ కాపుదల. మరి నాయన పెద్ద కుమారుడు నాయన పూర్ణ భార్య బిడ్డ కొరకు, ఆనంద్ భార్య బిడ్డలు, సోదరి రజని, శోభాచంద్ గారు, రమ్యవర్ధిని, చైతన్య బిడ్డలు, జయవర్ధిని వివాహం విషయాల్లో తోడై ఉండండి. ప్రేమ గల పరిశుద్ధుడా, పక్కనే నాయన వసంతరావు మాస్టర్ కూడా నీ సన్నిధి పిలువబడ్డారు. లీలమ్మ కొరకు తోడుగా ఉండండి. సుగుణామృతరావు సత్యమణికి, సోదరి సుష్మితకు ఆరోగ్యం, గర్భఫలం, తనేలు ఇందుమతి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం నాయన. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన పోతిరెడ్డి నిర్మల గారి బిడ్డలకు మీరు తోడై అండగా ఉండండి నాయన. బెనిత్ వరప్రసాద్ నీ సన్నిధి పిలువబడ్డాడు, భార్య బిడ్డలకు అండగా ఉండండి. గోలమూడి రాయ్ గారు ఈ సన్నిధిలో శోభాదేవి గారి బిడ్డలకి గర్భఫలాలు ఇచ్చి ఆ బిడ్డలకు సమృద్ధి దయచేయను ఆయన. అలాగే ఉదయశ్రీ గారు మరి అమెరికా నుంచి మార్కు రవితో బయలుదేరారు, ఆవిడ కుమారుడు ఋతు పల్లవి పావని కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నారు. మలేశ్వరి గారు భర్త బిడ్డలు వారందరూ రక్షణలో, విశ్వాసంలో, ప్రార్థనలో చక్కగా ఎదగాలి ఆయన. టింకు ఆశాలత కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లి గారి కొరకు, తోబుట్టుల కొరకు, బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు, వినేశ్వరి పాశం గారి కొరకు, పాస్టర్ తుమ్మాడి బాబురావు గారికి ఆరోగ్యం, గృహ నిర్మాణ పనులు సేవలు తోడు ఉండండి. పాస్టర్ రవిబాబు గారి కొరకు ఎవరైనా రవిబాబు గారు, జయకుమారి పాశం గారి బ్లెస్సీని మీరు దీవించిన ఆయన. రేగులగడ్డ సుభాష్ అనే సోదరి, నర్సపేట రాకపోకలు సుబ్బారావు బిడ్డలిద్దరూ ఒలివ మొక్కలు వల్ల దీవించిన నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి దీపిక దూరదేశంలో కుమారుని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా, నీ నామానికి పాదాలకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, నామ భారతి గారికి మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం, మెలితే కుటుంబం, అలాగే తండ్రి స్వీటీ కుటుంబాల కొరకు, నామ డేవిడ్ కుటుంబం కొరకు, బుజ్జి కుటుంబం కొరకు, రాజ్ కుమార్ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసురాలు కమలాబాయికి ఆరోగ్యం దయచేయండి. కిషోర్ లత కుమార్తె, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు బిడ్డల ఆర్థిక విషయాల్లో మీరు తోడుగుండమని వేడుకుంటున్నాం నాయన. నిర్మల్ రాజేష్ తన భార్య బిడ్డలు, జరుహ రాజేష్ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే నలిగల రఘుకుమార్ గారి కొరకు, ప్రసన్న మేడం కొరకు ప్రార్థిస్తున్నాం. నలిగల వరకుమార్ గారు, శోభాదేవి గారు, కెజియా కొరకు, మరి వరకుమార్ గారికి క్యాన్సర్ అని తెలిసింది నాయన. ఆ బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడు అవ్వాలని, మరి జూమ్లో ఒకరోజు సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. సోదరి జయ, మురళి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సోదరి
సునీత రవి బిడ్డల కొరకు, సోదరి వాణి కమలాకర్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ధోని రత్న కుమారి ఆనంద్ వారి చెల్లెలు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి బొనిగల ప్రసన్న కుమార్, సోదరి మాధవి మరి డిస్నీ కొరకు బ్లెస్సి వారి తల్లి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. బొనిగల కమలాకర్ తన సతీమణి సన్నిధిలో ఉన్నారు. మరి అవిలా వారి తమ్ముడు, దీన్ దయాలు తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూస్కి కూడా మీరే తల్లి తండ్రి. ఈ బిడ్డలకు కావలసిన ప్రతి మేలు క్షేమం మీ ద్వారా ప్రార్థన పరుల ద్వారా రావాలి నాయన. పెదకాక జూనియర్ వచ్చల వారి చెల్లెలు మానసిక బలహీనరాలు తల్లిదండ్రులు లేరు. లింగుంట సునీల్ తన సతీమణి లేని 4 ఆడపిల్లలు, పాపం లేదు, వారి భర్త లేడు, మానసిక బలహీనుడైన కుమారుడు. పుల్లయ్య అని మా మిత్రుడు నాయన ముట్లూరులో ఉన్నాడు, తండ్రి లేడు. తల్లి కూడా చాలా వృద్ధాప్యం, కాళ్ళు నడుము నుండి పడిపోయినాయి. ఆ బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాం. ఇలాంటి కుటుంబాల బిడ్డలకి మీరే తల్లి, తండ్రి, తోబుట్టు సమస్తం నాయన. స్తోత్రాలు. మరి ఊరే సుందరరాజు గారు, సోదరి వై ప్రశాంతి గారు, వారిద్దరికి దీర్ఘాయు. మరి ఈ సంవత్సరంలో రిటైర్డ్ కాబోతున్నా. రిటైర్డ్ అయిన తర్వాత సేవ చేసుకోవడానికి న్యూజిలాండ్లో ఉన్న కుమార్తె పరిశుద్ధ దేవుని భయం ప్రార్థన కలిగిన వారు, సుందరరాజు తల్లి, తోబుట్టులు, వై ప్రశాంత్ గారి తోబుట్టులు, వారి కుటుంబాలన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ప్రేమ్ కుమారి వాళ్ళ ధరబడి ప్రేమ్ కుమార్ సుందర వివాహం కొరకు ధరబడి పుష్పాంజలి, జ్యోతి, చెబ్రోలు, వెంకటేశ్వర్లు నాయన ఉద్యోగ విషయాల్లో తోడై ఉండండి. దయగల మా తండ్రి ప్రేమ గల పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి కొల్లం భూషణ గారి సతీమ రాజకుమారి కుమారుడు కుమార్తెల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సుజానమ్మకు దీర్ఘాయు కొరకు, అరుణు ఆరోగ్యం కొరకు, ప్రసన్న కొరకు, ఇమానుయేల్ చదువు కొరకు, గీతా ప్రశాంతి ప్రసాద్ బాబు బిడ్డల కొరకు, సంజయ్ కుటుంబం కొరకు, రాజేంద్ర ప్రసాద్ కొరకు, జీవన్ కుమారి మరి కుమార్తె పెద్ద కుమార్తె వివాహమైన చంద్రిక వివాహం, చార్మి చదువును దీవించిన బిళ్ళ సమాధానం దీర్ఘాయు దయచేయన. లివర్ బాధ తీసివేయండి. జానిత్రు కుమార్తె రూపకు గర్భఫలం దయచేయండి ఆయన. అలాగే గద్దె ప్రసాదరావు గారు, రోజ్మేరీ గారు వారి బిడ్డలకు కుటుంబాలకు మీ కాపుదల దయచేయండి. సోదరి కరుణ కొరకు సూరిబాబు, మళ్ళీ గ్రీష్మ వారి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. కంచెల పద్మలత గారి కుమార్తె బ్లెస్సి వివాహం, కుమార్తె కొరకు సురేష్ సంతోషం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దారా సంతోషమ్మ అలాగే తండ్రి రత్నం కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా ఈ రాత్రి వేళ మరి పాషం గారి ఆరోగ్యం, కిరుబు బెంగళూరులో ఉండగా మీ కాపుదల, సెబ్బు 9వ తారీఖు కాలేజీకి వెళ్ళాలి, నీ సన్నిధి మంచి ఆరోగ్యం. మరి తోటి విద్యార్థులు మైన్మార్ నుంచి విద్యుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ అయినా తలలో వచ్చిన కుటుంబాల్లో ఏ కొరతలున్నా కన్నీళ్ళున్నా తీసివేయండి. మరి జూమ్లో తలలో ఉంచిన కుటుంబాలపై నీ గాయపడిన హస్తం రప్పించండి. శారీరక బలహీనతలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, శోధనలు, చెడతలంపులన్నీ యేసు రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. మళ్ళీ రేపు సాయంత్రం విజ్ఞాపన ప్రార్థనలు మేమంతా కలుసుకొని పర్యంతం కాపుదలనిమ్మని, మా పాపములు క్షమించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరునుగాక. మార్గహారం మాకు ఆయన అపరాధం చేసిన వారు నేను క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధనలో దృష్టిని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై తండ్రి. మన యేసు స్వామి కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి నీ తోడైయుండును గాక. నీవు తోడైయున్నా చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. అందరికి వందనాలు. 14వ తారీఖు మా చర్చిలో అంటే బాపట్ల క్రైస్ట్ నగర్లో స్త్రీల వన్డే రిట్రీట్ ఉంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పక పాల్గొనగలరు. అలాగే రేపు మరి విజ్ఞాపన ప్రార్థన కాబట్టి ఆ అంశాలు మరి